गांधी भवन నుండి మాణిక్రావు ఠాక్రే మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. और उसके लिए जो भी जरूरी बातें हैं, उस तरह से पीसीसी प्रेसिडेंट है, सब हमारी कमिटीज है, एक साथ होकर इस प्रोग्राम के लिए काम करेगी. धन्यवाद. మాణిక్రావు ఠాక్రే గారు హాత్ సే హాత్ జోడో ఫిబ్రవరి 6 తారీఖు నుంచి ప్రారంభమై 22-23 తారీఖు వరకు జరగబోయే కార్యక్రమాన్ని మీకు వివరించడం జరిగింది. 24, 25, 26 ఏఐసిసి ప్లీనరీ సమావేశాలు ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో జరుగుతున్నాయి కాబట్టి 3 డేస్ ముఖ్య నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. పిసిసి, సిఎల్పి, అదర్ లీడర్స్. సో ఆ 3 డేస్ మనకు బ్రేక్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ కార్యక్రమం కొనసాగించడం జరుగుతుంది. మొదట ములుగు నియోజకవర్గం మేడారం నుంచి ప్రారంభమై మహబూబాబాద్ పార్లమెంట్లో 7 అసెంబ్లీలు 10 రోజులలో నేను ప్రత్యక్షంగా పాల్గొనడం జరుగుతుంది. వారు వివరించినట్టుగా క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాస్కి గారు, సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క గారు, పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇతర ముఖ్యమైన నాయకులు తెలంగాణలో నలుమూలల రాహుల్ గాంధీ గారి యొక్క సందేశాన్ని ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి గుండెకు చేర్చడానికి అందరూ ప్రయత్నం చేస్తారు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, బ్లాక్ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అందరి నాయకులు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని పూర్తి స్థాయిలో పనిలో నిమగ్నమై ముందుకు వెళ్ళాలని చెప్పి హైకమాండ్ ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీ ఆ కార్యాచరణను తీసుకుంది. ఇక మండల పార్టీ అధ్యక్షుల విషయంలో గతంలో అన్నీ రద్దయినట్టుగా నిర్ణయం తీసుకున్నాం. కొత్తగా మండల పార్టీ అధ్యక్షులను నియమించడానికి సమయం సరిపోకపోవడం వల్ల గతంలో ఉన్న కమిటీలను హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో వాళ్ళ నుంచే మనము ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. తిరిగి కొత్త నియామకాలు చేసే వరకు ఉన్న మండల పార్టీ అధ్యక్షులతోనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ నిర్ణయం కూడా పార్టీ ఈరోజు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మీకు అందరికీ తెలుసు, 99-2004 మధ్యలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు రాష్ట్రము వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కోవడమే కాకుండా విద్యుత్ సంక్షోభాన్ని, సంక్షేమ పథకాలు పేదలకు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో